అమ్మ వద్దు, ఆస్తులే కావాలి. పెంచుకున్న కొడుకుల నిర్లక్ష్యానికి బలైన సత్తవ్వ కథ. ఆస్తులు పంచిపెట్టి పెంచుకున్న కొడుకుల నిర్లక్ష్యానికి బలైన ఒక అమ్మ దీన గాథ ఇది. ఈ ఘటన జగిత్యాల పట్టణంలో చోటు చేసుకుంది. పిల్లలు లేని సత్తవ్వ భర్త లక్ష్మణ్ మరణాంతరం సత్తవ్వ తన తోటి కోడలు కొడుకులను తన పిల్లలుగా భావించి పెంచి పెద్ద చేసింది. తర్వాత తన ఆస్తులు వారికే పంచి ఇచ్చారు. కానీ ఆమె చివరి చూపుకు కూడా వారు నిరాకరించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల పట్టణానికి చెందిన సత్తవ్వ అనారోగ్యంతో మృతి చెందింది. హాస్పిటల్ సిబ్బంది సత్తవ్వను ఆసుపత్రి నుంచి సొంత ఇంటికి తీసుకొచ్చినా ఇంటికి తాళం వేసి ఉండటంతో మృతదేహాన్ని కొన్ని గంటల పాటు బయటే ఉంచారు. పెంపుడు కుమారులలో ఒకరు ఇంట్లో వివాహం ఉందంటూ మృతదేహాన్ని తీసుకువెళ్లలేనని చెప్పారు. మరొక కుమారుడు కనీసం చూసేందుకు కూడా రాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న మహిళా ఎస్ఐ గీతారెడ్డి పెంపుడు కొడుకులను మందలించినప్పటికీ వారి తీరు మారలేదు. దీంతో సత్తవ్వ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సిఫార్సు చేస్తానని ఎస్ఐ గీతారెడ్డి హెచ్చరించారు. పెంచుకున్న తల్లిని కనీసం చివరి చూపుకైనా పట్టించుకోకపోవడం, సత్తవ్వ ఇచ్చిన ఆస్తి పంచేసుకుని ఆమెను నిర్లక్ష్యం చేయడం విన్న ప్రతి ఒక్కరిని కలిచివేసింది.